హాయ్ అండి. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రైతన్నలకి పెట్టుబడి సాయం కింద రూ. 6,000 ప్రతి సంవత్సరానికి 3 విడతలుగా అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పెట్టుబడి సాయాన్ని 3 విడతలుగా 6,000 అందిస్తున్న క్రమంలో కొంతమంది అనర్హులు కూడా ఈ యొక్క అమౌంట్ పొందుతున్నారనేసి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అయితే ఈ పిఎం కిసాన్ నిధి సంబంధించి అనర్హుల్ని ఏరివేసే ప్రక్రియ అనేది కొనసాగుతా ఉంది. ఇంతకు ముందున్న 20వ విడతలో మొత్తంగా 10,06,00,000 మంది వరకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి అనేది పొందడం జరిగింది. అయితే ఈ విడత అనేది 9,71,00,000 మంది వరకు అయితే ఈ 21వ విడత అనేది జమ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 35 లక్షల మంది వరకు ఈ ఫేక్ అకౌంట్లు అంటే అనర్హులను గుర్తించామనేసి అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ 35 లక్షల మందిని ఎలా గుర్తించారు, ఏ పరిగణలో తీసుకొని వారిని అనర్హులుగా గుర్తించారు అనేసి అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఈ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా, నెక్స్ట్ విడతకి మీకు అమౌంట్ పడతాయా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ద్వారా డైరెక్ట్ పిఎం కిసాన్ నిధి వెబ్సైట్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మీ యొక్క రైతు యొక్క ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేసి మీ లిస్ట్ లో పేరు ఉందా లేదా, ఉంటే ఓకే, లిస్ట్ లో పేరు లేకపోతే మీరు అనర్హులు అనేసి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అయితే కాదు మేము అర్హులమే, మీకు అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి అనేసి అయితే మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ అనేవి ఉంటే మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా మళ్ళీ మీరు పిఎం కిసాన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు, మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమేమి పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని అనర్హులుగా గుర్తించారనేసి అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అందించిన రీజన్స్ ఏంటి అనేసి అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. అది వచ్చేసరికి మెయిన్ గా 2019 ఫిబ్రవరి 1 తర్వాత మీ యొక్క పొలం కొన్న వారికైతే వారిని అనర్హులుగా గుర్తించడం జరిగింది. అంటే 2019కి ముందు పొలం ఉన్న వారికైతే పిఎం కిసాన్ నిధి 6,000 అయితే పడడం జరిగింది. 2019 తర్వాత ఎవరైతే పొలం కంటారో వారిని అనర్హులుగా గుర్తించి వారికైతే నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళని అనర్హులుగా గుర్తించారు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది, వారిని కూడా అనర్హులుగా అయితే చెప్పడం జరిగింది. అలాగే భూమి లేకుండా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లేకుండా కానీ కొంత ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా పొలం ఉంది అనేసి చూపించి వాళ్ళైతే పిఎం కిసాన్ అనేది అయితే పొందడం జరిగింది వారిని. అలాగే ఆధార్ కార్డు కరెక్ట్ గా లేని, అలాగే బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేని వారికి కూడా అమౌంట్ అనేది ఆపేయడం జరిగింది. ఈ బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేకపోవడం అంటే మెయిన్ గా ఎన్పిసిఐ లింక్ అవ్వడం. ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే అవ్వదో వారికైతే ఈ పేమెంట్ అనేది ఆపేయడం జరిగింది. అది కాక ఈ ఆధార్ కార్డు కరెక్ట్ గా లేకపోవడం, అంతేకాకుండా ఈకేవైసీ అనేది మెయిన్ గా చూడడం జరిగింది. ఈకేవైసీ అంటే మీ ఆధార్ ఓటీపీ అనేది చేసుకోవడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ ఓకే అయితే అంతా అప్డేట్ లోనే ఉంటే మీకు ఓటీపీ అనేది రావడం. ఆ యొక్క ఓటీపీ అనేది ఈకేవైసీ ప్రక్రియలో ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మెయిన్ గా గత 2-3 విడతల నుంచి ఈకేవైసీ మెయిన్ అనేది చేయడం జరిగింది. ఈకేవైసీ ఎవరైతే చేయలేదో వారికి ఈ పిఎం కిసాన్ నిధి అనేది ఆపేయడం జరిగింది. ఈ పిఎం కిసాన్ అనేది ఒక విడత ఆపినా గానీ తర్వాత విడత మాత్రం కలిపి వేయడం అనేది జరిగింది. అందుకనేసి అయితే ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించి అమౌంట్ అయితే పడటం జరుగుతుంది. ఇకపోతే ఒకే వ్యక్తి మీద బ్యాంక్ అకౌంట్లు అనేది ఎక్కువగా ఉండడం, అట్లాంటి వారిని కూడా ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించి అమౌంట్ అనేది ఆపేయడం జరిగింది. అంతేకాకుండా ఒకే కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు ఒకే కుటుంబంలో ఎక్కడి నుంచి ఒకరికే రావడం జరుగుతుంది. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నా కానీ మిగతా వాళ్ళందరికీ ఆపేసి ఒకళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇది ఇది పిఎం కిసాన్ ఎందుకు 35 లక్షల మంది అనర్హులుగా గుర్తించారు అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మెయిన్ గా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే పొలానికి సంబంధించిన ల్యాండ్, ఇవన్నీ కూడా ఆధార్ తో అనుసంధానం చేసి వాటి ఈ ఫేక్
ఎవరైతే అనర్హులను గుర్తించి అమౌంట్ అనేది పొందుతున్నారో వారందరినీ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ అనర్హులను గుర్తించడం జరిగిందనేసి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం. ఓకే అండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ.